మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. వెన్నులో వణుకు పుట్టించే ఈ కోట గురించి తెలుసా? సాయంత్రం 6 దాటితే అస్సలు అనుమతించరు. భంగర్ కోట భారతదేశంలో అత్యంత భయానక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది, మరియు బహుశా ఇది అంతు చిక్కని రహస్యం కూడా. అతీంద్రియ శక్తితో ముడిపడి ఉన్న ఏదైనా చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది, మరియు భంగర్ నగరం ఆ ఆలోచనను ఉపయోగించుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భంగర్ కోట యొక్క అనేక భయానక కథలు దానిని ఒక రకమైన గమ్యస్థానంగా మార్చాయి. భాంగర్ కోట ఒక దెయ్యం లాంటిదని చాలామంది నమ్ముతారు, మరియు భాంగర్ అనే రహస్యాన్ని ఛేదించడానికి సహాయపడే కథలకు కొరత లేదు. సూర్యాస్తమయం తర్వాత కోటలోకి ప్రవేశించడం ధైర్యసాహసాలకు తక్కువ కాదు, ఎందుకంటే ఇది పారానార్మల్ కార్యకలాపాలకు కేంద్రంగా భావించబడుతుంది, మరియు అందువల్ల భారత పురావస్తు సర్వే రాత్రిపూట ప్రజలు భాంగర్ కోటను సందర్శించడాన్ని నిషేధించింది. స్థానికులు ఇష్టపడే అనేక భాంగర్ కథలలో అత్యంత ప్రాచుర్యం పొందినది చక్రవర్తి మాధవ్ సింగ్ కథ. అతను అక్కడ ధ్యానం చేసే సన్యాసి గురు బాలునాథ్ ఆమోదం పొందిన తర్వాత నగరాన్ని నిర్మించాడు. చక్రవర్తి రాజభవనం నీడ ఎప్పుడూ తన తిరోగమనంపై పడకూడదనే షరతుపై సాధువు తన అనుమతి ఇచ్చాడు. ఒకవేళ అలా జరిగితే నగరం శిథిలావస్థకు చేరుకుంటుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత దురదృష్టవశాత్తు గురు బాలు తిరోగమనం రాజభవనం ద్వారా కప్పబడి ఉంది. సాధువు ఆగ్రహానికి గురైన భంగర్ వెంటనే శాపగ్రస్త నగరంగా మారిపోయింది, మరియు దానిలో ఏ నిర్మాణాలు మనుగడ సాగించకపోవడంతో దానిని ఎప్పటికీ పునర్నిర్మించలేకపోయింది. గురు బాలునాథ్ సమాధి ఇప్పటికీ శిథిలాల మధ్య కనిపించడం ఆసక్తికరంగా ఉంది. హాంటెడ్ భాంగడ్ కోట యొక్క మరొక పురాణం, మరొక భాంగడ్ కోట కథ యువరాణి రత్నావతికి సంబంధించినది. పురాణాల ప్రకారం ఆమె అందం అసాధారణమైనది, మరియు ఆమె శారీరక ఆకర్షణ యొక్క కథలు రాజ్యాలు మరియు సరిహద్దులను కూడా అధిగమించాయి. ఆమెకు 18 సంవత్సరాల వయసులో అనేక రాష్ట్రాల నుండి వధువులు ఆమెను వివాహం చేసుకోవాలని అడిగారు. ఈ వధువులందరిలో సింఘియా అనే మాంత్రికుడు ఉన్నాడు. అతను యువరాణికి సరిపోలని వాస్తవం తెలుసు. అయితే అతను తన వద్ద ఉన్న మాయాశక్తులతో ఆమెను ప్రలోభపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను యువరాణి రత్నావతి ఉంపుడుగత్తెను మార్కెట్లో చూసే అదృష్టం కలిగి ఆమె కొనుగోలు చేస్తున్న నూనెను మంత్రముగ్ధులను చేశాడు. ఆ నూనెను తాకిన వెంటనే యువరాణి తనకు లొంగిపోతుందని అతను ఆశించాడు. అయితే అతని ప్రయత్నం ఫలించలేదు, ఎందుకంటే రత్నావతి అతని ఉపాయాన్ని చూసి ఆ నూనెను నేలపై పోసింది. అది తరువాత ఒక రాయిగా మారి మాంత్రికుడి వైపు దొర్లించి అతన్ని నలిపివేసింది. చనిపోయే ముందు సింఘియా భంగర్ నగరాన్ని శపించలేదు, మరియు దాని ఫలితంగా అది ఎటువంటి పునర్జన్మలను చూడలేదు. అంతేకాకుండా అజబ్ఘర్ మరియు భంగర్ మధ్య జరిగిన యుద్ధంలో యువరాణి రత్నావతి చంపబడింది, తద్వారా అతని శాపానికి మరింత బలం చేకూరింది. అయితే ఆమె వేరే రూపంలో తిరిగి వచ్చిందని మరియు చివరికి భంగర్పై దురదృష్టకర మాయాజాలాన్ని అంతం చేయడానికి తిరిగి వస్తుందని అనేక మంది స్థానికులు విశ్వసిస్తున్నందున ఆశలు ఎప్పటికీ మరణించవు.